చిత్తూరు ఎన్పీఎస్ సావిత్రమ్మ డిగ్రీ కళాశాల 44వ వార్షికోత్సవ సమావేశంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాతృభాషకు ప్రధాన గుర్తింపు ఇవ్వాలని, విద్యార్థులు బాగా చదువుకుని ఆటలు ఆడుకుని ఆరోగ్యంగా విద్యను అభ్యసించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పోటీ కాలంలో బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, అందుకోసం విద్యార్థి దశలోనే క్రమశిక్షణతో మెలగాలని ఆయన కోరారు. పక్కన ఉందనుకోండి, గుడిపాలెం దాటిన తర్వాత కాట్పాడి కానీ, వెల్లూరు కానీ, లేదా రాణిపేట కానీ, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళతో తమిళంలో మాట్లాడుతున్నారు, వస్తే లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. కానీ ముందు అమ్మ భాషను మర్చిపోకూడదు. మర్చిపోతే అమ్మని మర్చిపోయినట్టే. కన్న తండ్రిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, చెప్పిన గురువును మర్చిపోయిన వాడు మానవుడే కాదు అనే విషయాన్ని దాంతో కూడా మనందరం భారతీయులు. అందరం మన భారతీయులందరినీ కూడా మనం సోదరుగా భావిస్తాం. వేషం భాష వేరేనా, మనమంతా భారతీయులం. అలాగే భాష అలాగే తిరిగి अपना एक देश, विविधता में एकता, भारत का विशेषता. రకరకాల రంగులు, రకరకాల ఎత్తు పొడవులు, రకరకాల భాషలు, రకరకాల వస్త్రధారణ ఉన్నప్పటికీ మనందరినీ కలిసి ఉంచేది మన భారత మాత. మన భారతీయులు. నువ్వు ఎవరయ్యా అంటే ముందు నేను భారతీయుడని చెప్పాలి. ఆ తర్వాత నువ్వు ఎవరయ్యా అంటే నేను తెలుగువాడని చెప్పాలి. ఆ తర్వాత నువ్వు ఎవరయ్యా అంటే నీ పేరు, నీ హోదాయాలను చెప్పాలి. ఇది అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. అమ్మ భాష కంటి చూపు లాంటిది. ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కంటి చూపుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కంటి చూపే లేదనుకోండి, నువ్వు రిబాన్ గ్లాస్ పెట్టుకున్నా దుబాయ్ నుంచి రాదు. అందుకని దయచేసి అందరూ తెలుగులో మాట్లాడండి. ఎక్కడికి వెళ్ళినా ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ భాషనే మాట్లాడాలా. నేను ఎప్పుడు చెప్తున్నా, మన కష్టం, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన కోస, ఆఖరికి మన తిట్టు కూడా తెలుగులోనే ఉండాలి. తెలుగులో అద్భుతమైన తిట్లు ఉన్నాయి. ఈ ఇల్లు బంగారం కాను అంటారు. ఎంత మంచి తిట్లు చూడండి. ఈ ఇల్లు బంగారం కాను చెప్పారు. అందువల్ల మన పద్ధతులు, మన సాంప్రదాయాలు మనం పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. కారణం ఏదైనా పత్రికలపై భౌతిక దాడులు మంచివి కావు. ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉన్నప్పుడు తప్పనిసరిగా దానికి నిరసన తెలియజేయవచ్చు ప్రశాంతంగా. అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ భౌతిక దాడులకు పాల్పడడం ఎవరికి మంచిది కాదు. నేను రాజకీయాల్లో లేను, పార్టీల గురించి నేను మాట్లాడడం లేదు. కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పత్రికల పట్ల గౌరవం ప్రకటించాలి. పత్రికల్లో ఏదన్నా అసత్యమైన వార్త వస్తే, లేదా ఏదన్నా మనల్ని అవమానపరిచే వ్యాఖ్యలు వచ్చినప్పుడు వాటిని తప్పనిసరిగా ఖండించే అధికారం మనకి ప్రజాస్వామ్యంలో ఉంది. ఖండించడం శాంతియుతంగా, నిరసన శాంతియుతంగా ఉండాలి. కానీ భౌతిక దాడులకు పాల్పడే ప్రయత్నం ఎవరు కూడా చేయవద్దని చెప్పని నేను కోరుతున్నాను.